హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 12వ వారం మెగా చీఫ్ టాస్క్ రసవత్తకరంగా ముందుకు సాగుతుంది. అయితే ఇక ఇది ఇలా ఉంటే ఒక మనిషిలో కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆ కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అయితేనే కొంచెం రివర్స్ అవుతుంది. అదే జరిగింది తాజాగా బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ విషయంలో. అయితే అంతకంటే ముందు నిఖిల్ పృథ్వీకి ఒక బెస్ట్ అడ్వైజ్ అయితే ఇచ్చాడు. ఇక ఈ వారం మెగా చీఫ్ టాస్క్లో భాగంగా ఫైనల్గా రోహిణి అలాగే పృథ్వీ ఇద్దరు టాస్క్లో నిలిచారు. వీరిద్దరి మధ్య ఫైనల్ లెవెల్ టాస్క్ అయితే జరిగింది. ఇక ఫైనల్ లెవెల్ టాస్క్ మరి కాసేపట్లో జరగబోతుంది అన్న సమయంలో నిఖిల్ పృథ్వీతో మాట్లాడుతూ, రోహిణి కదా పోటీలో ఉండేది, నేను ఎలాగైనా గెలిచేస్తాను, మెగా చీఫ్ అవుతాను అని చాలా ఈజీగా తీసుకోకు పృథ్వీ, ఖచ్చితంగా నీ వంతు ప్రయత్నం అయితే చేసి గట్టిగా ప్రయత్నించు, అప్పుడు మాత్రమే నువ్వు మెగా చీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమాత్రం చిన్న పొరపాటు చేసావా అవతల వ్యక్తి మెగా చీఫ్ అయ్యి కూర్చుంటారు అంటూ నిఖిల్ పృథ్వీకి పూసగుచ్చినట్టు చాలా క్లారిటీగా అయితే చెప్పాడు. అలాగే రోహిణిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏమాత్రం చిన్న సందు దొరికినా కూడా తన స్కోప్ తాను తీసుకొని ఆటలో ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో అలర్ట్గా ఉండి టాస్క్లో గెలవాలి అంటూ నిఖిల్ అయితే పృథ్వీకి చాలా మంచిగా అడ్వైజ్ అయితే చేశాడు. అక్కడ కూడా పృథ్వీ ఎలాగైనా నేనే గెలుస్తాను లేరా, అందులో నో డౌట్ అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడు. టాస్క్ మొదలు కాగానే రోహిణి పృథ్వీకి చుక్కలు చూపించింది అనే చెప్పాలి. కనీసం బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా పృథ్వీ నిలవలేకపోయాడు రోహిణి ముందు. రోహిణి దృఢ సంకల్పంతో చివరి వరకు నిలిచి మెగా చీఫ్గా గెలిచింది. సో మెగా చీఫ్గా రోహిణి నిలవగానే పృథ్వీ అయితే ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం ఒకటే తక్కువైంది. ఎందుకు అంటే రోహిణిని చాలా తక్కువ అంచనా వేసి ఎలాగైనా గెలుస్తాను అని చాలా సాదాసీదాగా గేమ్ ఆడాడు, గేమ్లో ఓడిపోయాడు. అదే చెప్పేది, గేమ్లో గెలవాలన్న కాన్ఫిడెంట్ వేరు, ఓవర్ కాన్ఫిడెంట్ వేరు అనేది. సో ఫైనల్గా నిఖిల్ ఇచ్చిన బెస్ట్ అడ్వైజ్ కానీ తీసుకొని గేమ్లో పక్కాగా గేమ్ ఆడింటే ఖచ్చితంగా మెగా చీఫ్ పృథ్వీ అయ్యేవాడు. కానీ రోహిణిని తక్కువ అంచనా వేసి గేమ్లో ముందుకు పోవడంతో ఇక రోహిణి మెగా చీఫ్గా గెలిచింది, పృథ్వీ ఓడిపోయాడు. సో మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.